నిజామాబాద్లో ఊర పండగ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ, డప్పుల మోత, బోనాల ఊరేగింపులతో నగరం మొత్తం సంబరంలో మునిగిపోయింది. ఆషాఢ మాసం సందర్భంగా జరిగే నిజామాబాద్ ఊర పండుగకు ఈసారి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోగా యువత డప్పుల మూతతో ఊరేగింపుల్లో సందడి చేసింది. కోలాటాలు, జానపద కళాకారులు, జానపద కళారూపాలు పండుగకు మరింత శోభను తీసుకొచ్చాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోగా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్లో ఎటు చూసినా ఇప్పుడు ఊర పండుగ సందడే కనిపిస్తోంది. ఈ విషజ్వరాలు అనేటివి ఇవి అంతం కావాలని చెప్పేసి వాళ్ళు మొక్కుకొని వాళ్ళు చేస్తారు, ఏట కోస్తారు. కాబట్టి అప్పటి నుంచి ఇది మనకు ప్రతి సంవత్సరము ఏటేటా అమ్మవారిని సంతోషపెట్టి మనము ఆరోగ్యంగా పిల్ల పాపలు, గొడ్డు గోద, ముసలి ముస్క, వంటలు, మనకు పంటలు వానలు పడితేనే పంటలు వండుతాయి, అన్నీ బాగుండాలని అమ్మవారికి కోరుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కాదు, ఇది మన తాత పెద్దాతలు ముత్తాతలు ఆలక తాతల నుంచి జరుగుతున్న పండుగ. ఇది ఊర పండుగ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. నిజామాబాద్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈ అమ్మవార్ల ఆశీర్వాదం పొందడం ద్వారా వాళ్ళకి ఎటువంటి దుష్టశక్తులు దరిచేరకుండా, అంటురోగాలు రాకుండా, వారు పాడి పంటలు, పశు సంపద నిత్యం అభివృద్ధి చెందుతూ వాళ్ళ ఇల్లు అష్టైశ్వర్యాలతో శుభశిల్లుతుందన్న ప్రగాఢ నమ్మకం. అలా విధంగా సరిప్రసాదాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం